సరే నేను వస్తాను నా తప్ప ఎలా కానీ పాని సంబంధం మాకు ఇంకా ఫ్యాన్ ఆడ సెట్టా ఇంకా వెళ్తుంది లోపలికి 2 మూతలే చేయి ఇంకా వెళ్తుందా ఒకసారి నువ్వు దీన్ని మూలమల్పుల మీద తిరిగేటప్పుడు నువ్వు నిలబడలేవు కూడా గాలికి వెనక్కి దోస్తుంది బండి అందుతుంది కరాపల్లి కలిసి వచ్చింది మాట్లాడేమన్నా బండలు ಮಾಡಿ బ్యాటరీ కనెక్షన్ అది సిగ్నల్స్ యాంటీనాస్ అంట డ్రోన్ కి సెన్సార్ లైట్స్ ఫ్యాన్ కూడా నైట్ విజన్ కి లైట్స్ ఉన్నాయి సిగ్నల్ లైట్స్ అన్నమాట ఒక బ్యాటరీ సో ఈ రిమోట్ కంట్రోల్ ఇది GPS లొకేషన్ వస్తుంది GPS ద్వారా స్విచెస్ దామ్ ఇవన్నీ సంబంధించిన కంట్రోలింగ్ మందులు వస్తూ ఉన్నారు ఇది మందు కెపాసిటీ ట్యాంకర్ ఫస్ట్ ఇందులో మందు పోసి తర్వాత నీళ్ళు పోసుకోవాలంట సో ఇందులో ఎంత నీళ్ళు పడితే అంతే నీళ్ళు పోయాలంట సో ఇందులో డైరెక్ట్ బిందెలు కూడా పోసిపోయచ్చు కాకపోతే నీళ్ళు ఎక్కువ అయితే మళ్ళీ మందు ఆగమైతే ఫస్ట్ మందు పోసుకున్నాక కొలత ప్రకారం నీళ్ళు పోసుకోవాలి గుడమొక్క ఎందుకంటే చెత్తగిల్ల పోకుండా ఉండదు బ్యాటరీ అయిపోయినాక గుడ తీసేసి మూత క్లోజ్ చేస్తున్నారు మందు పోకుండా సో దీనికి ఇలాంటి బ్యాటరీలు 3 వస్తాయంట ఒక బ్యాటరీ వచ్చేసి టైం 11 నిమిషాలు నడుస్తుంది అన్నారు ఒక బ్యాటరీ తోటి 2 ఎకరాల దాకా కొట్టుకోవచ్చు అంట నార్మల్ గూగుల్ లొకేషన్లోకి వచ్చి ఇందులో కంట్రోల్ చూపిస్తాము ఇందులో ఉన్న నీళ్లు ఇక్కడ మోటార్ ఉంది కదా బ్లాక్ కలర్ మోటార్ నుంచి సేమ్ మన ఈ చార్జింగ్ పంపులో మోటార్ లాంటిది ఉంది ఇందులో నుంచి నీళ్లు ప్రెజర్ ఎక్కువ రావాలని ప్రెజర్ వచ్చి ఇలా పైపులో డివైడ్ అయిపోయి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ డివిజన్స్ అయిపోతుంది ఇలా పైపులతో వచ్చి నాజిల్ తోటి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ నాజిల్ తోటి బయటపడుతూ ఉంటుంది దగ్గరలో కవర్లు అయితే ఉండదు ఎందుకంటే కవర్ ఉండడం వల్ల ప్రొపరేటర్లో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దూరం అయితే మెయింటైన్ చేయడం ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తా ఉన్నాడు బ్రదర్ ఇందులో మందు పడతాను డ్రోన్ అయితే 1/2 కిలోమీటర్ రేంజ్లో అయితే నడపవచ్చు అంట కంట్రోల్ డ్రోన్ 5 ఎకరం మొత్తానికి ఒక ట్యాంక్ సరిపోతుంది అనమాట అంటే 10 ట్యాంకులు డోస్ మనం తీసి ఒకటేసారి కలిపి కొట్టేయాలి ఫస్ట్ మధ్యలో కూడా చివరి తర్వాత కొడతారంట తెలియని వాళ్ళు అయితే డ్రోన్ ఆపరేటింగ్ చేయొద్దు ఎందుకంటే దీని కంట్రోలింగ్ చాలా ఇబ్బంది ఉంటాయి తేడా వస్తే ప్రాణాలు కూడా తీయచ్చు అరకలు